ఏదైతే ఈ సందర్భంగా మనకి మద్దతుగా మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర టీడీపీ అభ్యర్థి మన హక్కుల గురించి సంబంధించినటువంటి ఆర్ కృష్ణ గారికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. మనం ఉద్దేశించి ఒక మాట్లాడాలని కోరుకున్నాం. తెలంగాణ టీడీపీ సంఘం బీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. వర్షంలో కూడా పట్టు వదలకుండా పోరాటం చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ సోదరులకు సోదరులకు అందరికీ తెలంగాణ పీసీ సంక్షేమ సంఘం నుంచి ఉత్తమమైన తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు వర్షాన్ని లెక్క చేయకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ నిరుద్యోగ సమస్యలున్నా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు అణగారిన వర్గాల ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగితే నేనున్నా అని చెప్పి వచ్చేటువంటి 40 సంవత్సరాల పోరాట యోధుడు టైగర్ ఆర్ కృష్ణ గారికి, అదేవిధంగా ఉజ్జల కృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ఉద్యమం తెలియజేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మెను, ప్రజాస్వామ్యంగా చేస్తున్నటువంటి సమ్మెను పోలీసులతోటి కేసులు పెట్టి అంచువేయాలని చూస్తుంది. ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జూనియర్ డాక్టర్లు ఒంటరి వాళ్ళు కాదు. జూనియర్ డాక్టర్లకు ఆర్ కృష్ణ అండ ఉన్నది. ఈ రాష్ట్రంలోని ఈ 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల అండ ఉన్నదనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలు డాక్టర్ల సమస్యలను పిలిచి చర్చించాలి. రాజయ్య గారు అంటారు మీరు చర్చలే లేవు అంటాడు. అంటే ఒక ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళను చర్చించి పరిష్కరించాల్సినటువంటి ఈ సమస్యను రోజుకు జటిలం చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చూడాల జీవితాలతో ఆడుకుంటుంది. ఇది న్యాయం కాదు. ఎందుకంటే చూడాలి గుంటమ కోరికలు కాదు. కృష్ణ గారు అంటే అప్పుడప్పుడు ఎవరు ఉద్యమం చేసినా ఎవరు ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, మంత్రి పదవి అడుగుతలేరు అంటారు. కానీ చూడాలి పర్మనెంట్ చేయాలంటారు. తమ న్యాయమైన హక్కుల కోసం ఇలా డిమాండ్ పరిష్కరించాలంటున్నారు తప్ప ఈ ప్రభుత్వం మీద ఇలాంటి రాజకీయ కుట్రలతో కానీ కొంతమంది మన ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు అంటున్నారు ఈ జూనియర్ డాక్టర్ల పోరాటం వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి. ఇక్కడ అందరూ జూనియర్ డాక్టర్లు మంచిగా డాక్టర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు తప్ప ఏ రాజకీయ కడుగు కప్పుకోను, లేకపోతే ఏ రాజకీయ పార్టీ గురి పట్టుకోను, ఏ రాజకీయ పార్టీ చెప్తే మాట్లాడే స్థితిలో లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పచ్చకామలు మీరు డాక్టర్లు ఉన్నారు కాబట్టి తెలుస్తుంది. పచ్చకామలు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనపడుతుందట. రాజకీయాలు చేసేవాడికి ఏ సమస్య అయినా రాజకీయాలు కనపడుతుంది తప్ప నిజంగా సమస్య లెక్క కనపడదు. నువ్వు వాస్తవానికి ఒక డాక్టర్ గారు అయితే, నిజంగా డాక్టర్ అయితే, డాక్టర్ల సమస్యలు నీకు నిజంగా తెలుసుంటే నువ్వు వెంటనే చర్చలు పిలిచి ఈ జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. నీలాంటి మంత్రులు చరిత్రలో ఎన్ని ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ 28 మంది ముఖ్యమంత్రులు మారిపోయారు. ఎన్నో ప్రభుత్వాలు మారిపోయినాయి. గతంలో జూనియర్ డాక్టర్ల ఉద్యమంతో
చాలా ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇప్పుడు కూడా నిప్పుతో చెలగాట మారుతున్నారు. జూనియర్ డాక్టర్లతో పెట్టుకోవడం అంటే ప్రభుత్వం నిప్పుతో చెలగాట మారడమే. రాజయ్య గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాం. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే నువ్వు మాజీ అయిపోతావని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాత్రి మన 7 గంటల రాత్రి కాలం దొంగలు పెట్టుకున్నట్టు కేబినెట్ మినిస్టర్లు సమావేశాలు పెట్టుకున్నారు. సెక్రటరీల ముసలు మాట్లాడుకున్నారు. కానీ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి డిమాండ్ పేద ప్రజలకు, పేద రోగులకు సేవ చేసేటువంటి జూనియర్ డాక్టర్ల గురించి కేబినెట్ మినిస్టర్లు సమావేశంలో ఎందుకు ప్రస్తావించలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కేబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఇంతమంది జూనియర్ డాక్టర్ల సమస్య. జూనియర్ డాక్టర్లు అంటే వేల మీద ఉన్నటువంటి సమస్య కాదు. ఇవాళ జూనియర్ డాక్టర్లు అన్ని రోగాలకు ఇవాళ మనం సవాల్ విసురుతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి పిల్లలు కానీ, మంత్రుల పిల్లలు కానీ ఏ ప్రభుత్వ హాస్పిటల్ నిలుచుకుంటున్నారా? ఏ ఉస్మానియా, గాంధీ, టిమ్స్ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో, క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా నీలోఫర్ హాస్పిటల్, ఎవ్వరు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నిలుచుకుంటారు. కాబట్టి పేద రోగులు చచ్చిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం దున్నపోతు లాంటి ప్రభుత్వం. దున్నపోతు వర్షం వస్తే హాయిగా కూర్చొని నెమరేసుకుంటది. కానీ వాళ్ళని మునిగడ్డ తీసుకొని పొడిస్తే లేచి ఉంటుంది. కాబట్టి కృష్ణ